మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మేము కొనాలి. మీకు అంత ప్రేమ ఉంటే, అంత అభిమానం ఉంటే, రైతుల మీద అంత మక్కువ ఉంటే, నిజంగా రైతాంగం కోసం మీరు మాట్లాడే పద్ధతి ఉంటే ఆ యొక్క గైడ్ లైన్స్ కొంచెం మార్చండి. మాయిశ్చర్ యొక్క విధి విధానాలు మార్చండి. అది కాటన్లో కావచ్చు, వరిలో కావచ్చు. ఆ ప్రయత్నం చేయకుండా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంట పండించినటువంటి తెలంగాణ రైతుని ఈరోజు మీరు ఆగం చేయాలని ముందుకొస్తే అది మీ వినాశనానికి తప్ప వేరేది కాదు అని చెప్పి ఆ ఇరు పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ధాన్యం కొనుగోలులో కానీ, పత్తి కొనుగోలులో కానీ, పత్తి కూడా గతంలో కంటే బ్రహ్మాండంగా దిగుబడి తగ్గింది, కానీ కొనుగోలులో మాత్రం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా గత 3 నెలలుగా CCIని ఇబ్బంది పెట్టి ఆ మంత్రి గారితో మాట్లాడి ఆ MDని ఇక్కడికి పిలిపించి 3 సార్లు తెలంగాణ పత్తిని మొత్తాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశాం. పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కూడా జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్గా సమస్య వస్తే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం. దయచేసి మీకు ధర కావాలంటే మాయిశ్చర్ మెయింటైన్ చేసుకోండి, వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంది, తప్పకుండా తెలంగాణ రైతాంగం పండించినటువంటి ప్రతి పంటని కొనుగోలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రైతును బలిపశువు చేసే విధానానికి పాల్పడొద్దు. మీ రాజకీయ లక్ష్యాలు ఛేదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం వాస్తవంగా తప్పు చేస్తే మీ తప్పును మేము సరిదిద్దుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడు వ్యవసాయ బడ్జెట్ని పెంచి సుమారు 47,000 కోట్లు, ఏ బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంత పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి రాష్ట్రం లేదు. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని కష్టపడ్డటువంటి రైతుని మీరు కన్నీళ్లు పెట్టియాలని చెప్పో, లేకపోతే కృత్రిమమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు. అది మంచిది పద్ధతి కాదు రాజకీయ పార్టీలకి అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాకుండా పంట బీమాని కూడా ఈ సంవత్సరం కేబినెట్లో చర్చించి ఏ పంట అయినా సరే, ఏ రైతు అయినా సరే నష్టపోతే తప్పకుండా రైతును ఆదుకోవాలి. అవసరమైతే ఆ రైతుల యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరాయించి అకాల వర్షాలకో, ప్రకృతి వైపరీత్యాలకో నష్టం జరిగితే ఆ పంట నష్టం వచ్చేటట్టుగా రైతును ఆదుకోవాలన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, గతంలో వాళ్ళు ఎగవేసినటువంటి రైతు బంధుని చెల్లించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బాకీల్ని తీర్చి కొత్త విధానానికి పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ రైతుని ఇబ్బంది పెట్టేటటువంటి మీ రాజకీయ క్రీడ మానేయమని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీధర్ బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు వరకు కొనుగోలు విషయంలో, వరి కొనుగోలు విషయానికి సంబంధించిన అనేక అంశాలు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. ఒక ప్రక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా, రైతులకు మేలు చేయకుండా మొసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం
ఏర్పడ్డ తర్వాత మా యొక్క సంకల్పన మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టిన నేపథ్యంలో కూడా నిధులను సమకూర్చే ప్రయత్నంతో ఒకటి రుణమాఫీ కానీ రైతుకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరేం చింత పడనక్కర్లేదు, ముసలి కన్నీరు కార్చనక్కర్లేదు హరీష్ రావు గారు. మేము ఏదైతే మాట చెప్పామో 500 రూపాయలు బోనస్ విషయంలో ఖచ్చితంగా కూడా సన్న రకాలు పండించిన రైతు సోదరుడికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడే లెక్కల ద్వారా పెద్దలు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎంతవరకు మేము రైతు సోదరులకు డబ్బులు ఇవ్వటం జరిగింది. అదే గత సంవత్సరానికి పోల్చి చూసిన తరుణంలో ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఈ వానాకాలం పంటకి ఈ రోజున గత సంవత్సరం 2000 కోట్లు రైతులకు మీరు అందజేస్తే ఇదే 2300 కోట్ల రూపాయల వరకు రైతు సోదరులకు అందించడం జరిగింది. ఇంకా 300-400 కోట్ల రూపాయలు మేము ఎక్కువగా రైతు సోదరులకు అందించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. బోనస్ కు సంబంధించి బోనస్ ఇస్తలేరు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్న మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. బోనస్ ఇవ్వకుండా ఎక్కడ పోదు, రైతులు చింతపడనక్కర్లేదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంది. విషయ సేకరణ తర్వాత రైతులకు సంబంధించి ఏదైతే ఈ బోనస్ రిలీజ్ చేసేది ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖజానా నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ DCSOకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ DCSO మళ్ళా డిజిటల్లీ సైన్ చేసి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న MIS కి ఆ ప్లాట్ఫామ్ కి పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఇవన్నిటిని కూడా జనరేట్ చేసి దాని పరంగా డిజిటలీ ఎక్లాంజ్ చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో దానికి ఒక పద్ధతి ప్రకారం దాదాపు 5-6 రోజులు అంటే వారం రోజుల లోపల మేము ధాన్యం సేకరించిన తర్వాత వారం రోజుల లోపలనే ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మొదటిసారి ఒక గొప్ప ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఒక ప్రయత్నం ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే సన్న రకం పండించిన రైతు సోదరుడికి ఎకరానికి లెక్కలేసుకొని ఆ రైతు సోదరుడు చూస్తే ఎన్ని క్వింటల్లు పండిస్తే అన్ని క్వింటల్లకు సంబంధించిన ఈ బోనస్ వారికి మేము అందజేస్తున్నామంటే ఎప్పుడు లేని విధంగా వారికి మేలు చేసే కార్యక్రమం మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్న నేపథ్యంలో నిజంగానే వీరు చేస్తా ఉన్నారు. రైతుల్లో ఉన్న కొద్దిపాటి మాకేదైతే ప్రమేయం ఉందో అది పోతుందని దుష్ప్రచారాలు చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో
మీకు ఏదైనా ఉంటే సలహా చెప్పండి, సూచనలు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వంలో ఉన్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, మీరు ఆ రోజు చేపట్టిన మంచి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో బేషిజాలు పోకుండా దాన్ని మేము ఆచరిస్తామని చెప్పినాం. అసలు మీకు బెస్ట్ ప్రాక్టీసెసే లేనట్టున్నాయి మాకు చెప్పడానికి. సూచనలు చెప్పడానికి కూడా సూచనలు లేకుండా 10 నెలల కాలయంలో ఎన్ని మార్లు, ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేపడుతున్న తరుణంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈరోజు కనీస మద్దతు ధర, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది, రైతులకు ఇచ్చిన మాట బోనస్ ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది, ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు మరి 33 కోట్ల రూపాయల వరకు ధాన్య సేకరణకు సంబంధించిన ఈ బోనస్ ను కూడా రైతు సోదరులకు వారి వారి ఖాతాల్లో ప్రాసెస్ చేయబడతా ఉన్నాయి. ఎన్ని వందల కోట్ల రూపాయలైనా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, మా మాటపై నమ్మకం ఉంచుకొని